ప్రభువు వలన స్వాస్థ్యములు ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. నిజంగా పౌలు గారు ఇలాంటి మాటని ఇలాంటి వారి కొరకే రాసి ఉంటారు. ఎందుకంటే ఏదైతే యూసీవీసీ వారు చేస్తున్నారో దుర్బోధల మీద అవగాహన సదస్సులని, చర్చలని, డిబేట్లని చేస్తూ ఉన్నారో వారు గత 10 ఏళ్లుగా చేసిందే మళ్ళీ చేస్తున్నారు, చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు. నిజానికి అంతకంటే గొప్ప దుర్బోధలు, అంతకంటే సంఘాన్ని నాశనకరమైన దుర్బోధలు ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం. యూట్యూబ్ లో చాలానే జరుగుతున్నాయి. కానీ వాటన్నిటి గురించి ఏనాడు కూడా యూసీవీసీలోంచి ఒక్కరు కూడా వాటి గురించి మాట్లాడలేదు. కనీసం వారి యొక్క సదస్సుల్లో కూడా వాటి గురించి ప్రస్తావన చేయలేదు. అలాగే యూసీవీసీ వారు దుర్బోధల సదస్సులు నిర్వహించడానికి వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే ఎందుకు ప్రస్తుతం జరగబోతున్న వాటి మీద యూసీవీసీ వారు ఎందుకు స్పందించడం లేదు అనే విషయాలు తొందరలో దేవుడు డిఫెండర్ ఛానల్ ద్వారా మీకు బయలుపరుస్తాడు. తొందరలో ఆ విషయాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ప్రూఫ్స్ తోటి